స్వాగతం. ఈవేళ ఇండియా టుడే ఒక సర్వే చేసింది. దేని మీద? రేపు రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి అధికారంలోకి వస్తుంది అని. ఉమ్మడి రాష్ట్రం కాస్త ముక్కలైపోయింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలైనవి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఎటువంటి పట్టు లేదు. అయితే గీతే కాంగ్రెస్ కొడుతుంది తెలంగాణలో అని చెప్తున్నారు. ఏదో చెదురుమదురుగా 2 సీట్లు ఎన్నో వస్తాయి, చుట్టం చూపుకొచ్చినట్టుగా 2 సీట్లు వస్తాయి అంటున్నారు. సరే, అక్కడ విషయం వదిలేద్దాం, మనకు అది ఇప్పుడు టాపిక్ కాదు. సరే, ఇకపోతే ఆంధ్ర వస్తే ఈసారి టీడీపీకి ఛాన్సులు ఉన్నాయి. ఒకేసారి నిన్న 4 మంత్రులు టీడీపీలో చేరారు. ఎలా ఉందంటే టీడీపీ ఒక పండగ వాతావరణంగా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి టీడీపీలో చేరుతున్నారు, టీడీపీ వాళ్ళు వచ్చి టీడీపీలోనే, బీజేపీ వాళ్ళు వచ్చి టీడీపీలోనే. ఇదంతా ఏంటంటే పాత మిత్రులందరూ ఒక సెలవులకో లేదా ఒక ఎండాకాలంలోనో ఒక టూరిజంకో ఒక దేవస్థానానికి వెళ్తే ఎలాగైతే కలుసుకొని అందరూ హాయ్ భయ్యా, హాయ్ భయ్యా, హాయ్ హాయ్, ఏం బాగున్నారా ఏంటి, ఏదో ఒక కొంతమంది అడుగుతారులే, ఏంటి సినిమాకి వచ్చావా అంట, సినిమా హాల్లో చూస్తూ సినిమాకి వచ్చావా అని అడుగుతారు. టిఫిన్ సెంటర్కి వస్తే ఏంటి టిఫిన్ చేయడానికి వచ్చావా అని అడుగుతారు. అలాగా ఏంటి అన్నా నువ్వు వచ్చావా, అన్నా నువ్వు కూడా వచ్చావా అని వాళ్ళల్లో వాళ్ళు రకరకాలుగా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, కులంతో పని లేదు, మతంతో పని లేదు, పార్టీలతో పని లేదు, అందరూ ఒక చోట చేరారంట. గందరగోళం. ఇదంతా పక్కన పెట్టండి, ఇది కాదు విషయం. సరే, ఈసారి ఎవరు గెలుస్తారు? టీడీపీ గెలుస్తుంది, జనసేన గెలుస్తుంది, కూటమి. వైసీపీకి గెలిచే ఛాన్సులు తక్కువ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం మీద ఎక్కడ చూసినా తిరుగుబాట్లు, ఏ ఉద్యోగులు చూసినా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులు ఉద్యోగులు ఎవరు కూడా వదలట్లా. నిన్న అంగన్వాడి, మొన్న అదే మన ఎగ్జామ్స్ అవే మన వదిలేరుగా ఆర్ఆర్బి 6,100 25,000 వదులుతా అని చెప్పి ఎగ్జామ్స్ పోస్టులు 6,100 వదిలాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇటు పక్క మన చెల్లెమ్మ, ముద్దులు చెల్లెమ్మ షర్మిల, ఇటుపక్క అందరూ రకరకాలుగా కర్నూలు చావుకు 6 కారణాలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించటానికి రకరకాలుగా చేస్తున్నారు. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు బాగానే ఉంది. బీజేపీ వస్తే టీడీపీకి బలం తగ్గుతుంది అంటున్నారు. ఎందుకంటే క్రైస్తవ ఓట్లు కట్ అయిపోతాయి, ముస్లిమ్స్ ఓట్లు కట్ అయిపోతాయి, కేవలం బీసీలు వరకే పనిచేస్తాయి, బీసీలు ఇంకా ఇతర కులాలు వాళ్ళే పనిచేస్తాయి అని అంటున్నారు. ఏమండి, ఎవరు వస్తే ఎవరు తలరాతలు ఉండాలి కానీ వీళ్ళు ఎవరు వస్తే ఏం చేస్తారండి? ఎవరు కలిస్తే ఎంతమందితో కలిస్తే ఎంతమంది కలవపోతాయండి? దాంట్లో ఒక నానుడు ఉంది హిందీలో, ధానే మే కానే వాళ్ళ యొక్క నామ్ లిక్కే రహతా అని. తినే ప్రతి గింజ మీద కూడా
మనం తెచ్చి వండుకుంటున్నాం, 1 కిలోవో 1/2 కిలోవో, ప్రతి గింజ మీద అంటే పేరు రాసి ఉంటుందంట. ఏ గింజ మీద ఎవరికి ఉన్నది అని, తినే అర్హత ఉందా అని చెప్పి పేరు రాసి ఉంటుంది. మనం మంచి కూర వండుకుంటాం, మంచిగా అన్నం బిర్యానీ వండుకుంటాం. ఈలోపు ఎవరో 10 మంది చుట్టాలు వస్తారు, మనకు ఉండదు. లేదు, మనం మంచిగా వండుకున్నాం తిందాం అనుకునే టైంలో బయటికి వెళ్ళి వస్తుంది, ఈలోపు ఎవడో ఎక్కడో రమ్మన్నారు, లేదా ఎవరో చనిపోయారు, లేదా ఇంకేదో అనుకుని వెళ్ళిపోతాం. అలాగా తినటానికి అర్హత ఉంటే మనం ఎక్కడున్నా మనకు అన్నీ జరుగుతాయి. అలాగా ఇప్పుడు ఓట్లు పడి గెలిచే అదృష్టం అవకాశం ఉంటే ఎవరు కలిసినా గెలుస్తాం, ఎవరు కలవకపోయినా గెలుస్తాం. పరిస్థితులు బట్టి ఓటర్లు తమ యొక్క విలువైన ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటూ ప్రజా తీర్పు ఇస్తారని ప్రజా కోర్టులో ఎదురు చూడాల్సిందే. అయితే పాకిస్తాన్ తరహాలో ఇండియాలో కూడా బ్యాలెట్ పేపర్ పెట్టుంటే చాలా బాగుంటుంది, పెడితే కూడా చాలా బాగుంటుంది. అసలు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గెలిచాడు అంటే కేవలం బ్యాలెట్ పేపర్లే. అదే ఈవీఎంలు పెడితే ఇమ్రాన్ ఖాన్ గెలిచేవాడు కాదేమో. అందుకని మనకి ఇండియాలో కూడా బ్యాలెట్ పేపర్లు పెడితే బాగుంటుంది అని మన రాజకీయ విశ్లేషకులు కానీ మేధావులు కానీ అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.